కావలి జనసేన పార్టీ అధ్యక్షులు అళహరి సుధాకర్ ఆధ్వర్యంలో పట్టణంలోని స్థానిక బిడ్జి మరియు ఎంఆర్ఓ ఆఫీస్ సెంటర్ వద్ద జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి అళహరి సుధాకర్ మాట్లాడుతూ, జనసేనలో క్రమశిక్షణ, ఐక్యతే ప్రధాన బలం అని తెలుపుతూ చీఫ్ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసులు ఆదేశాల మేరకు అందరూ ఉమ్మడిగా ఉండాలనే ఉద్దేశంతో జిల్లా నాయకులను టిడ్కో చైర్మన్ అజయ్ కుమార్ తో కలిపి కావలి నియోజకవర్గంలో వర్గాలను ఒక్కతాటిపైకి తెచ్చినందుకు బొలిశెట్టి శ్రీనివాస్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కావలి పట్టణంలో మంగళవారం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. ఒక ఉద్యమంగా నడిపి నెల్లూరు జిల్లాలో కావలి మొదటి స్థానంలో నిలపాలని కోరారు. కావలిలో జనసేన పార్టీలో గ్రూపులు ఉండవని, అందరూ కలిసి ఉద్యమీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసి రాబోయే ఎన్నికల్లో పార్టీ సత్తా చాటాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ముఖ్య నాయకులు జనసేన 25వ వార్డు ఇన్ఛార్జ్ నాని, కావలి అధికార ప్రతినిధి రిషికేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి తోట చరణ్, జిల్లా ఎస్టీ నాయకులు దాసరి పోలయ్య, వీర మహిళలు కందుల కవిత, నాగరత్నమ్మ, హెలెన్ లిఖిత, తోట రాజేష్, మస్తాన్, మురళి తదితరులు పాల్గొన్నారు. సామాన్యుడు రాజకీయం చేస్తే ఇలాగే ఉంటది. అధాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు. ఓహో కొర్ర కొర్ర మీ సోలవాడు కొమరం పులిలో పవనన్నొస్తుండదిగో భగత్ సింగులా. ఓహో చిమ చిమ చీకట్లు చెరిప చెగు వేదరో పవనన్నే వెలుగైతడు ఈ ఆంధ్ర నేలను. వీరాంజనేయుడే దీవెన తోటి కనక దుర్గమ్మకే దండం పెట్టి కథన రంగానికి వారాహిని ఎక్కి కదిలిండ జనసేన చెండను బట్టి ధరదం పట్టురిధం పట్టర పంతం పవనన్నే అల్లూరై చేస్తున్నాడు. ఈ రోజు కావలి పట్టణంలో కావలి నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి అళహరి సుధాకర్ గారి ఆధ్వర్యంలో మేము జనసేన సభ్యత్వ కార్యక్రమాన్ని చేపట్టాము. దానికి నెల్లూరు సీనియర్ వీర మహిళ అయినటువంటి కృష్ణా పెన్నా రీజనల్ కోఆర్డినేటర్ నాగరత్నం యాదవ్ గారు, అలాగే సీనియర్ నాయకులైనటువంటి షేక్ ఆలిక్ ఖాన్ అందరినీ ఆహ్వానించామండి. మా ఆహ్వానాన్ని మన్నించి అందరూ ఇచ్చేశారండి. అట్లాగే ఇంకా సీనియర్ వీర మహిళలు హసీనా గారు, వరలక్ష్మి గారు, వెంకయ్య గారు, హరీష్ గారు, నరసింహ గారు, అందరూ రమణ గారు, మా పోలయ్య గారు అందరూ మా ఆహ్వానాన్ని మన్నించి మా కావలికి ఇచ్చేసినందుకు మేము వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ రోజు జనసేన ఉద్యమి అంటే నిబద్ధతతో కూడిన నాయకత్వం అనని మా పవన్ కళ్యాణ్ గారు నేర్పించారండి. ఈ కావలిపట్నం ప్రజలందరూ ఈ సభ్యత్వ కార్యక్రమాన్ని వినియోగించుకొని పవన్ కళ్యాణ్ గారు నియమించినటువంటి జనసేన కుటుంబంలో అందరూ చేరాలని కోరుకుంటూ, సభ్యత్వం అంటే జనసేన కుటుంబంలో చేరటం, దానివల్ల జరిగే ప్రయోజనాలని తెలుసుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటూ, జై జనసేన, జై హింద్, జై పవన్ కళ్యాణ్. అందరికీ నమస్కారం. నా పేరు మన్నేపల్లి రిషికేష్, కావలి నియోజకవర్గ అధికార ప్రతినిధి. ముఖ్యంగా 26వ తారీఖు నుండి జనసేన పార్టీ క్రియాశీలక మెంబర్షిప్ స్టార్ట్ అయినాయి. గతంలో క్రియాశీలక మెంబర్షిప్లు అనేవాళ్ళు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో ఉండే కార్యకర్తలు క్రియాశీలకంగానే ఉంటారు. అదేవిధంగా మెంబర్స్ కాకుండా ఉద్యమించే వాళ్ళు కాబట్టి ఉద్యమి అనే నామకరణం చేయటం చాలా ఆనందం. ఈ 4వ విడతలో కావలిలో గతంలో నార్మల్ మెంబర్షిప్లు చేసినప్పుడు 6,000 అయినాయి. తర్వాత పెయిడ్ మెంబర్షిప్లు స్టార్ట్ చేసిన తర్వాత, ఇన్సూరెన్స్ కల్పించిన తర్వాత మెంబర్షిప్లు వేగవంతం అవుతా ఉన్నాయి. అదేవిధంగా ఇంకా కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలా. పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో మనం పార్టీ కోసం ఉన్న పార్టీ కార్యకర్తలం మనం కాబట్టి ముందు ఇన్సూరెన్స్ గురించి కాకుండా పార్టీ యొక్క మెంబర్షిప్ గురించి మనం పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా ముందుకు నడిపించాలి అని మనం ఆలోచిస్తే
మన కుటుంబాన్ని ఏ విధంగా ముందుకు నడిపించాలో పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తారు. దీనన్నిటినీ గమనించి మనకి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అండగా ఉంటారో మనం తెలుసుకొని అందరూ కూడా రేపు జరిగేటువంటి ఈ 26వ తారీఖు నుండి స్టార్ట్ అయినటువంటి ఈ మెంబర్షిప్ 10వ తారీఖు వరకు కొనసాగుతుంది. వీటన్నిటిని కూడా ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని అందరూ మెంబర్షిప్ చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. నా పేరు తోట శరణ్, కావలి పట్టణ ప్రధాన కార్యదర్శిని. ముందుగా ఇక్కడికి వచ్చిన పెద్దలు నారత్మకి, అలా సుధాకర్ గారికి, నెల్లూరు నుంచి చేసిన నాయకులకి, కార్యకర్తలకి, జనసేన వీర మహిళలకి అందరికీ నా నమస్కారాలు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మన జనసేన సభ్యత్వాలు మొదలయ్యాయి. జనసేన కార్యకర్తలకి సంరక్షణ కొరకు పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తల కోసం ఏ ఇబ్బంది జరిగినా భరోసాగా నిలబడడం కోసం ఈ సభ్యత్వాలు తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ సభ్యత్వ ప్రోగ్రాం ని విజయవంతం చేయాలని, కావల్లో ప్రతి ఒక్కరూ ఈ సభ్యత్వం తీసుకొని జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ సభ్యత్వం గడువు 10వ తారీఖు వరకు ఉంది. ప్రతి ఒక్కరూ ఈ 10వ తారీఖు వరకు లోపు సభ్యత్వం చేసుకొని ఈ సభ్యత్వాన్ని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా విలేకరులకి, కావలి నియోజకవర్గ ప్రజలకి, కావలి టౌన్ ప్రజలకి, ఇక్కడికి విచ్చేసినటువంటి నా సహోదర జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, ముఖ్యంగా నెల్లూరు నుంచి విచ్చేసినటువంటి నాగరత్నం మేడం గారికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమం జనసేన పార్టీ ఉద్యమ సభ్యత్వ నమోదు కార్యక్రమం కోసము మన ఈ కావలి పట్టణంలో బ్రిడ్జి సెంటర్ లో సభ్యత్వ నమోదు కార్యక్రమం రిజిస్టర్ వేయటం జరిగింది. ఈ కార్యక్రమం పొద్దున 10 గంటలకు స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఈ నెల 10వ తారీఖు వరకు సభ్యత్వ నమోదు చేయించుకోదలసిన వాళ్ళు ఈ సెంటర్కి వచ్చి చేయించుకోవాల్సిందిగా కోరుకుంటూ, దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మా వీర మహిళ కవిత, హెలెన్, సాహితి, నాని, వీర మహిళలు కాదు, ఆయన జన సైనికుడు నాని గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, కంగ్రాచులేషన్. మీరు అత్యధిక సంఖ్యలో జనసేన సభ్యత్వం నమోదు చేయించవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా తెలిపేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ఎవరైతే జనసేన సభ్యత్వం తీసుకుంటారో వాళ్ళకి జనసేన భరోసా ఇచ్చే విధంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ గా సెంట్రల్ ఆఫీస్ లో మానిటర్ చేసే విధంగా ఈ రోజు కార్యక్రమాన్ని ఉద్యమి అని పేరుతో జనసేన తరపున ఉద్యమాలు చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీన్ని కావలిలో అత్యధిక సంఖ్యలో పవన్ కళ్యాణ్ గారు నిర్దేశించిన ప్రకారం, పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం మాకు నెల్లూరు జిల్లా పార్లమెంటరీ కమిటీ ఇన్ఛార్జ్ గా బొలిశెట్టి శ్రీనివాస్ గారి సూచనల మేరకు మేము ఈ రోజు కావలి నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రజలకి భరోసా ఇచ్చే విధంగా జనసేన పార్టీ ఎప్పుడూ ముందుకుంటుందని తెలుపుకుంటూ, అదే సందర్భంగా ఇండియాలోనే ఎక్కడ ఏ పార్టీ ఇవ్వనటువంటి సభ్యత్వ నమోదుకి 5 లక్షలు జీవిత బీమా ఇచ్చిన ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే జనసేన పార్టీ ఒకటే. ఇప్పుడు కొత్తగా నిన్ననే మా పవన్ కళ్యాణ్ గారు ఇంకా ముందుకు వచ్చి అనేక సదుపాయాలు కల్పించే విధంగా ఈ సభ్యత్వ నమోదు తీసుకున్న వారికి కల్పించడం జరిగింది. మొదటిది, ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే 5 లక్షల బీమా వర్తిస్తుంది సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి. అలానే ప్రమాదవశాత్తు 2 కళ్ళు, 2 చేతులు, 2 కాళ్ళు కోల్పోయిన, లేక ఒక కన్నుతో పాటు ఒక చెయ్యి లేదా కాళ్ళు కోల్పోయిన పరిస్థితుల్లో 5 లక్షలు వాళ్ళకి 5 లక్షలు బీమా ఉంటది. ప్రమాదవశాత్తు ఒక కన్ను లేదా ఒక చెయ్యి లేదా ఒక కాలు కోల్పోయినా కానీ వాళ్ళకు కూడా 2,50,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ జరిగి వాళ్ళు పూర్తి వైకల్యం కలిగిన పక్షంలో, అంటే మంచానికి ఉండి లేవలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకు కూడా 5 లక్షల జీవిత బీమా కల్పించడం జరుగుతుంది. ఈ సందర్భంగా గత సంవత్సరం మేము చేసినటువంటి జీవిత బీమాలో మేము కేవలం ఒక 25 లక్షలు మాత్రమే మా కావలి నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారికి జీవిత బీమా తరపున, ఇన్సూరెన్స్ మెంబర్షిప్ తరపున పంపించడం జరిగింది. కానీ కేవలం మా కావలి నియోజకవర్గంలోనే ఒక 45 లక్షల రూపాయలు
యాక్సిడెంట్ గా చనిపోయిన వారికి ఇవ్వడం జరిగింది. అదే విధంగా యాక్సిడెంట్ లో దెబ్బలు తిన్న వాళ్ళకి కూడా 50,000 చొప్పున ఎంతో మందికి ఇవ్వడం జరిగింది. అదే విధంగా మొన్న వీళ్ళు చనిపోయిన ఒక కార్గిల్ ఉగ్రవాద దాడిలో చనిపోయినటువంటి వ్యక్తికి 50 లక్షలు పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులు ఇవ్వడం జరిగింది. అంటే మేము కేవలం ఒక 10 లక్షలు మాత్రం కావలి నియోజకవర్గం నుంచి పంపిస్తే పవన్ కళ్యాణ్ గారికి దానికి 2 ఇంతలు ఎక్కువ, అంటే 3 ఇంతలు ఎక్కువ కలిపి కావలిలోనే ఇవ్వడం జరిగింది. అది పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే భరోసా. జనసేనలో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి భరోసా ఏ ఒక్కరు ఇవ్వరు. కాబట్టి ఈ సందర్భంగా కావలి నియోజకవర్గంలోని కావలి టౌన్ నుంచి అత్యధిక సంఖ్యలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి కోరుకుంటూ, జనసేన నాయకులకి, వీర మహిళలకి, జన సైనికులకే కాకుండా పవన్ కళ్యాణ్ ఆదర్శాలు నచ్చి ఆయన మినిస్టర్ పరంగా చేస్తున్నదే నిదర్శనం. వాళ్ళంటి పార్టీకి మీరు కూడా భాగస్వాములై ఫ్యామిలీలో చేరవలసిందిగా కోరుకుంటూ, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీడియా మిత్రులు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన. మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.